గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ అయింది, క్లాస్కి వెళ్ళాలి. 8కి నాకు క్లాస్ ఉంది. ఈరోజు ఒక్కరోజు నాకు 8 క్లాస్ ఉంది. మా రూమ్మేట్స్కి ఎవరికి లేదు క్లాసు. మార్నింగ్ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా లిఫ్ట్ కూడా వచ్చేసింది. చూసారు కదా, ఎవరు లేరు లిఫ్ట్లో కూడా. చాలా తక్కువ మందికి ఉంటాయి మార్నింగ్ క్లాసులు 8కి. అందులో నేను ఒక్కడిని. అదేందో నాకు షెడ్యూల్ చాలా దరిద్రంగా పడింది ఈసారి. ఒక స్లాట్ ఏం మార్నింగ్ స్లాట్ పడ్డది, మీకు 10 ఆఫ్టర్నూన్స్ పడి. అసలు రూమ్లోనే ఉండను ఎక్కువ, ఇంకా క్లాసులోనే అయిపోతుంది ఈవినింగ్. ఇప్పుడు మార్నింగ్ వెళ్తే ఇంక ఈవినింగ్ తప్ప ఇంకా ఎప్పుడు మధ్యలో రావట్లేదు క్లాసులకి. ఈరోజు మార్నింగ్ ఒక క్లాస్ ఉంది, ఒక ల్యాబ్ ఉంది. ఎప్పుడు క్రౌడీగా ఉండే చూడు, ఫ్రీగా ఉన్నారు అందరూ. ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు మార్నింగ్ క్లాస్. మెస్ కూడా ఖాళీగానే ఉంది, ఎవరు లేరు అసలుకి. పదండి మెస్కి వెళ్ళిపోతుంది త్వరగా. ఇంకా అలా ఇడ్లీ దోశ పెట్టారు. ఇడ్లీ నాకు ఇష్టం లేదు, నేను తిన్నాను. అందుకే 2 దోశ తీసుకున్నా. ఇంకా బ్రెడ్ తినే టైం కూడా లేదు. ఇంక 2 దోశ తిని ఇంక వెళ్ళిపోతాను క్లాస్కి. పదండి ఇంక వెళ్తాం క్లాస్కి. ఫేషియల్ స్కాన్ కూడా అయిపోయింది. చూసారుగా, చాలా తక్కువ మంది ఉంటారు అందరూ మార్నింగ్ క్లాసులు. చూడు, లెక్కేయచ్చు చేతుల మీద ఎంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కువ మార్నింగ్ క్లాసెస్ పెట్టుకోరు. మార్నింగ్ క్లాస్ అంటే 8 to 9 ఆ టైంలో. ఎందుకు మార్నింగ్ లెగిసి వెళ్ళాలి, చాలా కష్టం అది అసలు. యాక్చువల్గా నాకు ఆ రోజు ఫ్యాకల్టీ సెలక్షన్ రోజు నాకు దొరకల స్లాట్. ఇంకేదో ఒకటి కంప్లీట్ చేద్దామని ఇంకా D1 స్లాట్ పెట్టుకున్నా. D1 అంటే మార్నింగ్ స్లాట్స్, D2 A2 B2 అంటే అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్స్. అలా సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఇంక వెళ్దాం పదండి. నాకే క్లాస్కి వెళ్ళాలని లేదు మార్నింగే. చూడండి, అందరూ జిమ్కి వెళ్తున్నారు, షటిల్కి వెళ్తున్నారు, గేమ్స్ వెళ్తుంటారు. పదండి వెళ్ళిపోదాం. మా యూనివర్సిటీలో రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. ఐడి కార్డు లేకపోతే నో ఎంట్రీ, ఫైన్ వేస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండాలి, అది పక్కనే ఉన్నారు సెక్యూరిటీ. అదే ఇంకా టైం అయిపోతుంది, మ్యామ్ కూడా వస్తారు, త్వరగా వెళ్ళిపోవాలి క్లాస్కి. ఇందులో నా క్లాసు ఎవరు రాలేదు ఇంకా, మ్యామ్ కూడా ఇంకా రాలేదు. మ్యామ్ యాక్చువల్గా వేరే లైక్ ఇంకా వాళ్ళు తొందరపడి ఇంకా వాటర్ కూడా తాకుండా వచ్చేసి ఆ క్లాస్ టైం అవుతుంది. పదండి గైస్, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇవన్నీ క్లాసులు చూడండి, ఎవరు లేరు. వీళ్ళకి 9కి క్లాస్ అనుకుంటా మేబీ, అందుకే క్లాసులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ ఫ్లోర్లో మాకు ఇంకొక క్లాసు తప్ప ఇంకెవరికి లేవు క్లాసులు. దగ్గరగా 20 క్లాసెస్ దాకా ఉంటాయి ఫ్లోర్లో. 20 క్లాసెస్ ప్లస్ 5-6 ల్యాబ్స్ దాకా ఉంటాయి. ఎవరు లేరు అసలు. చూడండి, అందరు ఖాళీగానే ఉంటారు. వీళ్ళందరూ 9 క్లాసెస్ ఉంటాయి నాకు తెలిసి. మాకు ఒక్కటే క్లాస్ ఈరోజు మార్నింగ్. అలాగే అట్లా చూడండి ఒకసారి వ్యూ, సన్లైట్ వ్యూ. ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి కన్స్ట్రక్షన్స్, మాకు తెలిసి మా 4th ఇయర్ కూడా అయిపోతామో అయిపోయేసరికి కన్స్ట్రక్షన్స్. ఇంకా ఫైనల్ క్లాస్ కూడా అయిపోయింది. బయోమెట్రిక్స్ వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంకో ల్యాబ్ ఉంది, పదండి వెళ్ళిపోదాం. మ్యామ్ కూడా లేట్గా వస్తారు, పర్లేదు ఈ ల్యాబ్కి. ఇందులో ల్యాబ్ నాకు ఈ లాస్ట్లో ల్యాబ్ ఉంటుంది, 106 మేబీ. ఈ ల్యాబ్లో ఇంకా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన. నేను మా దోస్తు కూడా వచ్చాను ఫస్ట్. పదండి, ఈ ల్యాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి నెక్స్ట్ ఇంకేం లేదు. నెక్స్ట్ కొన్ని వర్క్స్ ఇంకా రూమ్కి వెళ్ళి చేసుకోవాలి వర్క్స్. ఎప్పుడో 8కి వచ్చాం మార్నింగ్, ఇప్పుడు 11 అయింది టైము. ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెంసేపు ఏదో వర్క్ ఉంది, ఇంకా వర్క్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కాబట్టి చాలా తక్కువ మంది ఉంటాయి క్లాసులు. చాలా తక్కువ, లైక్ 1-2 క్లాసెస్ ఆఫ్టర్నూన్, 1 క్లాస్ మార్నింగ్, 1 ల్యాబ్ అట్లా ఉంటే చాలా తక్కువ పెట్టుకుంటారు. మిగతా టైమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి క్లాసెస్. సాటర్డే కాబట్టి చాలా తక్కువ ఉంటారు, అందుకు చూడండి చాలా తక్కువ మంది వెళ్తున్నారు స్టూడెంట్స్ క్లాసెస్కి. ఇక్కడ ఏదో బేస్బాల్ కూడా, వాలీబాల్ కూడా రెడీ చేస్తారు మా యూనివర్సిటీ వాళ్ళు. ఇంకా రెడీ అయినట్టే, మొత్తం గ్రౌండ్ మొత్తం తడిసిపోయింది. నేను నైట్ హెవీ వర్షం పడ్డది, ఇంకా అంత ఈజీగా స్టార్ట్ చేయరు ఇప్పుడు అలా. ఇది ఇంత ఎండలో చాలా కష్టపడతారు వీళ్ళందరూ. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఇంకా నాకు. ఇంకా ఆఫ్టర్నూన్ మా దోస్తుడు కానొచ్చాడు, వీడు ప్రాజెక్ట్ రివ్యూ కోసం కిందకు వచ్చినట్టున్నాడు. గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఆఫ్టర్నూన్ అయింది, అలా మెస్కి వెళ్దాం పదండి. మార్నింగ్ కూడా ఏం తినలేదు, 2 దోశలు తప్ప. మార్నింగ్ ఒక క్లాస్ అయిపోయింది, ఒక ల్యాబ్ అయిపోయింది. ఇక మా రూమ్మేట్స్ కూడా వెళ్ళిపోయారు. 1:30 అయింది టైం. ఇంకా పదండి మెస్కి వెళ్ళిపోదాం. లైట్లు ఫ్యాన్ ఆఫ్ చేయండి.
ఐడి కార్డ్. ఎంత త్వరగా బయలుదేరిన ఆఫ్టర్నూన్ 1:30 దాటితే లిఫ్ట్లన్నీ ఫుల్ అయిపోతాయి. మాకున్న ఇది ఒకటి లిఫ్ట్. మా దోస్తు ఒక క్లబ్కి ఇన్వైట్ చేశారు గైస్. వాళ్ళకి ఏదో ర్యామెన్ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నట్టు వాడు. అక్కడికి వెళ్ళి పదని చూద్దాం. ఇది పోస్టర్ చూడు ఎంత బాగుండేవో. ర్యామెన్ ఛాలెంజ్ అంటే లైక్ మ్యాగీ ఉంటాయి కదా, జపనీస్ వాళ్ళు తింటారు. అది కప్ మ్యాగీ, సూప్ మ్యాగీ, ఆ ఛాలెంజ్ అది. ఇవి తీసుకెళ్తున్నారు చూడండి. నేను గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు. ఇంకా హాస్టల్ బ్లాక్ వచ్చా, సడన్గా కరెంట్ పోయింది. చూసేసరికి లిఫ్ట్ 12th ఫ్లోర్లో ఉంది. త్వరగా పరిగెత్తుకుని లిఫ్ట్కి వెళ్ళిపోయాయి. ఇంకా వాళ్ళు బజ్జీ పెట్టారు. ఇంకొక బజ్జీ తీసుకొని ఇంకా ఏదో ఒకటి తినేసి ఇంకా బయటకు వచ్చేసా. సడన్గా చూడండి క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందో. స్కై ఏం చాలా బాగుంది. ఇక్కడ ఏదో రెడ్ కలర్లో చేంజ్ అయిపోయింది సడన్గా. మొన్న 2 days లాండ్రీ ఇచ్చాను, అయిందేమో వస్తే ఇంకా అవ్వాలి లాండ్రీ. మీకు చూపాను నేను. క్లైమేట్ చూడండి సడన్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మా దోస్తు కూడా ఇప్పుడే ర్యామెన్ ఛాలెంజ్ ఇన్వైట్ చేశాడు. జాపనీస్ ర్యామెన్ ఛాలెంజ్. ఇప్పుడు వెళ్ళొచ్చిన అది వాళ్ళ క్లబ్, అది ర్యామెన్ ఛాలెంజ్. చాలా మంది వచ్చారు. బట్ నాకు టైం లేక నేను వచ్చేసా ఆ నుంచి. ఇంకా కొన్ని వీడియోస్ తీసుకున్నా, చూడండి ఒకసారి. వాళ్ళని అవుదాం. ఏందరా బాబు చీకట్లో మీకు లైట్లు ఇష్టం లేదారా మీకు అసలుకి? అసలు ఉన్నారా లేదా అసలు అర్థం అట్లా. తేజా ఉన్నావా? లైట్లు వేసుకోవరా నువ్వు? లైట్ అంటే ఇష్టం లేదా నీకు? లైట్ అంటే ఇష్టం లేదా? సండే అనే అయింది. నీ పని బాగుంది రాబు. రూమ్లోకి ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఎంత లైట్లు లేకుండా ఉంటారు లోపల. నాకే డౌట్ వస్తుంది లోపల ఎవరు ఉన్నారా లేరా అని. సడన్గా క్లైమేట్ ఈ విధంగా అయితే నేను అసలు అనుకోలేదు. ఇంకా డిన్నర్కి వెళ్దామంటే సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. రేపు సండే చాలా మంది అవుటింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంకా ఇలా వర్షాలు ఎక్కువ పడితే ఇంకా అవుటింగ్ బస్సులు క్యాన్సిల్ చేస్తారు. ఇంకా ఎలాగోలా లిఫ్ట్ ఎక్కి కిందకు వచ్చేసా, లేకపోతే కరెంట్ చేస్తే లిఫ్ట్ పనిచేయదు. ఇలా కిందకు వచ్చేసా. చూడండి ఎంత బాగా హెవీగా వర్షం పడుతుందో. చింటూ బాయ్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు మధ్యలో. ఇంకా స్ట్రైట్గా మెస్కి వచ్చేసా. ఎవరు రాలేదు ఈ వర్షంలో పైనుంచి కిందకి. సడన్ కరెంట్ తీసేశారు. అది ఏం అర్థం కాలేదు, షాక్ అయిపోయాం సగంలో. అలా ఉన్న ఫోన్ లైట్స్ ఉన్నాయి కదా సరిపోయింది, లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళం. డైరెక్ట్ లిఫ్ట్ ఏమో ఇప్పుడు జస్ట్ పైకి వెళ్ళింది. ఇంకా అలా 10th ఫ్లోర్ దాకా వచ్చేసా. మాదేమో 13th ఫ్లోర్ నా రూము. ఇంకా 3 floors ఎక్కి వెళ్ళిపోతాను రూమ్కి. ఇంకా ఈ వ్లాగ్ ఇంతే గైస్. నెక్స్ట్ వ్లాగ్లో వెళ్తాం. టేక్ కేర్, బాయ్.